సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ। ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పాల్గొన్నారు। ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు। సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తారని తెలిపారు మంత్రి। భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు పొన్నం ప్రభాకర్। నగరములో ప్రతి ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాల పండుగలో భాగంగా జగదాంబ గోల్కొండ బోనం నుంచి ప్రారంభమై తొలి బోనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం నుంచి ఆదివారం 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు బోనం సమర్పించేటువంటి లష్కర్ బోనాలైన ఉజ్జయిని మహంకాళి బోనాలకు సంబంధించి ప్రభుత్వం పక్షాన ఇటు జిల్లా కలెక్టర్ గారు, అటు ఎండోమెంట్ అధికారులు, అటు పోలీస్ అధికారులు అందరూ కూడా అన్ని రకాల జిహెచ్ఎంసీతో సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కలగజేసినారు। కానీ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కలగజేసినా ప్రజల సహకారం అవసరం। స్థానికులు వచ్చే అతిథులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా, భక్తులందరికీ సౌకర్యంగా ఉండే విధంగా మరి అవకాశం ఇచ్చే విధంగా వ్యవహరించాలని నేను ప్రభుత్వం పక్షాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా। ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరం కాబట్టి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। ఈ లష్కర్ బోనాలు చారిత్రాత్మకమైన ఈ ప్రాంత ప్రజలందరి యొక్క శ్రేయస్సుకు మంచి కొరకు కోరుకునేటువంటి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం భవిష్యత్తులో కూడా హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్రం అంతా సర్వేజన సుఖినోభవ అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అన్ని రకాల సమృద్ధి వర్షాలతో సహా పాడి పంటలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు గౌరవ గవర్నర్ గారు సతీ సమేతంగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని పూజారులు ఈ అమ్మవారి చరిత్ర గురించి కూడా చెప్పినారు। ఆనాడు ఏ విధంగా ఈ అమ్మవారు ఇక్కడ నెలకొన్నారు, దాని తర్వాత భవిష్యవాణి రంగము ఈ విధంగా అన్ని కార్యక్రమాలు వివరించినారు। వీటన్నిటి ద్వారా మరొకసారి తెలంగాణ మంచి కొరకు, తెలంగాణ ప్రజల బాగు కొరకు ఈ ఆషాఢమాస బోనాలు జరిపే సందర్భం మరొక్కసారి ప్రజలందరూ కూడా వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటున్నారు।